జీటీవీ వార్తలకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. విద్యుత్ వినియోగదారులకు అత్యున్నత సేవల కోసం యాప్ త్వరలో విడుదల. డిఈ మురళీకృష్ణ యాదవ్ వెల్లడి. ముమ్మరంగా ఖరీఫ్ సాగు, వ్యవసాయ పనుల్లో నిమగ్నమైన రైతులు. ప్రముఖ కళాకారిణి ఆరుమల విజయలక్ష్మికి 15,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అందజేశారు. ప్రజ్వలిత ఆధ్వర్యంలో ఆమెకు ఈ సహాయం లభించింది. నేతి పరమేశ్వర శర్మ నేతృత్వంలో నాటక రంగానికి విశిష్ట సేవలు అందించిన నటి విజయశ్రీకి ప్రజ్వలిత సామాజిక సాంస్కృతిక సాహిత్య సంస్థ అధ్యక్షుడు నాగళ్ల వెంకట దుర్గా ప్రసాద్ ఆధ్వర్యంలో తెనాలి శాసనసభ్యులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ చేతుల మీదుగా 15,000 రూపాయల నగదును అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ కళారంగం మీద ఆమెకు అభిమానం, ఆప్యాయత, అనురాగం ఎనలేందని ఆయన పేర్కొన్నారు. ఎన్నో ఏళ్లుగా నాటక రంగానికి విశేష సేవలు అందించిన వారికి ప్రజ్వలిత తన సహాయ సహకారాలు అందించడం మరోలేదని ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ తెలియజేశారు. నాటక రంగంలో ఎన్నో ఏళ్లుగా ఎన్నో నాటకాల్లో నటించిన నటి వృద్ధాప్యం వస్తూ ఉంది. వారిని ఆదుకోవటానికి ఈ రోజున ఒక ప్రత్యేకంగా ప్రజ్వలిత ఆధ్వర్యాన కొంత ఆర్థిక సహాయాన్ని అందించాలని చెప్పి ఆర్థిక చేయూతనివ్వటం అనేది చాలా సంతోషం. నటిని గుర్తుపెట్టుకోవటమే కాకుండా వారి నాటక రంగం నుంచి నిష్క్రమించే దశలో ఆదుకోవాలనే ఒక ఆలోచన రావటం అనేది ప్రజ్వలిత వారికి నా ధన్యవాదాలు. ఈ సందర్భంగా అదేవిధంగా పెద్దలు పరమేశ్వర నేతృత్వంలో నటికి ఆర్థిక సహాయం చేయాలని చెప్పి అనుకోవటం కూడా మరి ఈ రోజున మరలా కళారత్న అవార్డు గ్రహీత పెద్దలు ఆలస్యంగా అయినా సరే ప్రభుత్వం గుర్తించినందుకు నిజంగా కుటుంబం మరి మేమందరం అభిమానులుగా చాలా సంతోషపడుతున్నాం. పరమేశ్వర శర్మ గారి గురించి నేను వేరేగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయనకున్న ఈ వయసులో కూడా కళారంగం మీద ఉన్న అభిమానం, కళాకారుల మీద ఉన్న ఆప్యాయత, అనురాగం అనలేదని చెప్పి ఆ రకమైన స్ఫూర్తి ఇది అందరికీ కూడా ఒక స్ఫూర్తిదాయకం అని చెప్పి మనం చేసుకుంటూ కార్యక్రమంలో నాగళ్ల వెంకట దుర్గా ప్రసాద్, నేతి పరమేశ్వర శర్మ, దీపాల సుబ్రహ్మణ్యం, గంజి దుర్గా ప్రసాద్, గోగినేని కేశవరావు, సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. విద్యుత్కు సంబంధించి అన్ని విషయాలు వెంటనే తెలుసుకునేలా త్వరలోనే ఒక యాప్ని విడుదల చేస్తున్నట్లు విద్యుత్ డిఈ మురళీకృష్ణ యాదవ్ తెలిపారు. దీనివల్ల ప్రజలకు అనేక ఉపయోగాలుంటాయని ఆయన తెలియజేశారు. విద్యుత్ డిఈ మురళీ యాదవ్ మీడియాతో మాట్లాడుతూ విద్యుత్ రంగంలో హైటెక్ విధానాలను అమలు చేయడం జరుగుతుందని, త్వరలోనే సదరన్ పవర్ ఇన్ ఇండియా పేరుతో యాప్ను రూపొందించడం జరుగుతుందని ఆయన తెలియజేశారు. ఈ యాప్ ద్వారా విద్యుత్ ఏ ప్రాంతాల్లో ఉన్నది లేనిది తెలుస్తుందని, ఈ యాప్ అందుబాటులోకి వస్తే వినియోగదారులకు సులభంగా సమాచారాన్ని క్షణాల్లో అందజేయడం జరుగుతుందని ఆయన చెప్పారు. విద్యుత్ వినియోగదారుడు ఆన్లైన్లో కరెంటు బిల్లులు చెల్లించే సదుపాయం అందుబాటులో ఉందని ఆయన పేర్కొన్నారు. పట్టణంలో కొన్ని చోట్ల విద్యుత్తుకి అంతరాయం కలిగించే విధంగా పెరిగిన చెట్లను నరికివేయడం జరిగిందని, ఈదురుగాలుల వల్ల కొన్ని ప్రాంతాల్లో విద్యుత్కు అంతరాయం కలిగిందని విద్యుత్ డిఈ మురళీకృష్ణ యాదవ్ తెలియజేశారు. రిలేస్ కానీ ప్రొటెక్షన్ సిస్టమ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కొంచెం సెన్సిటివ్గా పెట్టడం జరిగింది. అందుకు మనకి ఈ రోజున వర్షాలు పడి కొంచెం మొక్కలు పెరగడంతో చిన్న గాలి వచ్చినా ఆ మొక్కలో ఎక్కడన్నా చిన్నది టచ్ అయితే లైన్ ట్రిప్ అవ్వడం, పబ్లిక్ ఇంటరప్షన్ రావడం జరుగుతుంది. దానికోసమే మేము చెట్లు కొట్టాల్సిన అవసరం కూడా వస్తుంది. ఈ రోజున చూస్తే మన మెయిన్ రోడ్డు కానివ్వండి, కొత్తపేట కానివ్వండి, ఇవన్నీ కూడా చెట్లు కొట్టడం జరిగింది. కాబట్టి కొంత మనకి ఈ 4 రోజులు వచ్చినటువంటి గాలి వానలకి ఎక్కడ కూడా పెద్ద మేజర్ ఇంటరప్షన్ లేకుండా మనం కాపాడుకోగలిగాం. కానీ అది ఒక రకంగా పర్యావరణానికి నెగిటివ్ అనుకున్నా కూడా విద్యుత్ శాఖ తరఫున తప్పని పరిస్థితి అయిపోతుంది. దానికోసం కూడా డిపార్ట్మెంట్ తరఫున సొల్యూషన్ ఆలోచించి
కొంచెం ఖరీదైనా సరే కవర్డ్ కండక్టర్ అనేది ఒకటి డిపార్ట్మెంట్ కూడా ప్రొక్యూర్ చేస్తుంది ఇప్పుడు. దాన్ని ప్రస్తుతం ట్రయల్ బేస్ మీద విజయవాడ, గుంటూరు సిటీస్లో అరేంజ్ చేయడం జరిగింది. అది కనుక అరేంజ్ చేస్తే ఆ ఏరియాలో ఉన్నటువంటి చెట్లు తగిలినా, చెట్ల మధ్యలోంచి మనం వైర్లు వెళ్ళినా కూడా అది ఏం ప్రమాదకరంగా ఉండదు. కాబట్టి అప్పుడు మనం ఇంతగా చెట్లు కొట్టాల్సిన అవసరం రాదు. కానీ అది కాస్ట్ బేస్ మీద చాలా తేడా ఉంది. సో అది ట్రయల్ బేస్ మీద ఉంది కాబట్టి ప్రస్తుతం అది కనుక సక్సెస్ అయితే ఫ్యూచర్లో మనం కూడా మన తెనాలి పట్టణంలో కూడా దాన్ని తెచ్చుకున్నట్టయితే మనం డిపార్ట్మెంట్ తరఫున పచ్చదనానికి ఎటువంటి నష్టం కలగకుండా కాపాడటానికి అవకాశం ఉందని తెలియజేస్తున్నాము. అలా మన కన్జ్యూమర్స్ అందరికీ తెలుసు, ఆన్లైన్లో మన బిల్లింగ్కి ఒక యాప్ను కూడా పెట్టడం జరిగింది సదరన్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ తరఫున. దాని ద్వారా మీరు ఎక్కడున్నా సరే మీకు ఆ నెలలో బిల్ ఎంత వచ్చింది అనేది మీరు తెలుసుకోవచ్చు. అలాగే ఒక్కసారి మీరు ఆ యాప్లోకి వెళ్ళి మీ సర్వీస్ నెంబర్స్ మీకు 2, 3, 5 ఎన్నున్నా సరే వాటన్నింటిని దాంట్లో రిజిస్టర్ చేసుకున్నట్లయితే మీ ఇంటికి వచ్చి మీ మీటర్లో రీడింగ్ తీయగానే వెంటనే మీకు మెసేజ్ రావడం కూడా జరుగుతుంది. మీ సర్వీస్ నెంబర్కి ఎంత బిల్లు వాళ్ళ కట్టాలి అనేది ఒక మెసేజ్ రావడం జరుగుతుంది. అలాగే మళ్ళీ మీకు లాస్ట్ డేట్ అయ్యే ముందు కూడా మీకు ఒక రిమైండర్ కూడా రావడం జరుగుతుంది. ఈలోపు మీరు స్టేషన్లో ఉన్నా లేకపోయినా ఒక ప్రయాణంలో ఉన్నా సరే మీ సెల్ ఫోన్ నుంచి కూడా మీకు నెట్ ఉన్నట్లయితే దాని నుంచి కూడా మీరు బిల్ పే చేసేయచ్చు. ఎమ్మటే మీకు బిల్ పేమెంట్ మెసేజ్ కూడా, రిటర్న్ మెసేజ్ కూడా రావడం జరుగుతుంది. ఇలాంటివన్నీ పెట్టడం జరిగింది. ఇంకా దీంతోపాటు మళ్ళీ ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ తరఫున మొత్తం రాష్ట్రంలో కానివ్వండి, దేశంలో కానీ ఊర్జా మిత్ర అని ఒక యాప్ ఇవ్వడం కూడా జరిగింది. ఆ ఊర్జా మిత్ర యాప్లో దానిలో కూడా మేము ఎక్కడైనా సరే ఏదన్నా ఒక సబ్స్టేషన్, ఒక ఫీడర్, ఒక ఏరియాలో ఎక్కడైనా పని చేస్తున్నా, లేదంటే ఏమైనా బ్రేక్ డౌన్ అయినా, ఏమైనా సప్లై ఇంటరప్షన్ వచ్చినా, ఏదైనా సరే మా దృష్టికి వచ్చినటువంటి ఏ ప్రాబ్లం అయినా ఎమ్మటే మేము దాంట్లో కన్నా ఫీడ్ చేసినట్లయితే మీరు ఎవరెవరైతే సర్వీస్ నెంబర్లు మా సిస్టంలో మీరు రిజిస్టర్ చేసుకున్నారో వాళ్ళందరికీ కూడా ఎక్కడైనా లైన్ బ్రేక్ డౌన్ అయింది, ఒక అర్ధగంట టైం పడుతుంది, చెట్లు పడినాయి, దాన్ని తీసేసి చేయడానికి ఒక అర్ధగంట పడుతుంది అని మా వాళ్ళు ఫీడ్ చేస్తే ఆ పర్టికులర్ మెసేజ్ దాని మీద ఉన్నటువంటి సర్వీసులు అన్నిటికీ కూడా, ఆ ట్రాన్స్ఫార్మర్ మీద, ఆ ఫీడర్ మీద ఉన్న సర్వీస్ అందరికీ మెసేజ్ రూపంలో మీకు ఇంటిమేట్ చేయడం జరుగుతుంది. మీ సెల్ ఫోన్ నెంబరు, మీ సర్వీస్ నెంబరు మాకు రిజిస్టర్ చేసినట్లయితే. సో ఇలాంటివన్నీ కూడా తీసుకొని కన్జ్యూమర్కి ఇంకా మెరుగైన సేవలు అందించాలి అనేది డిపార్ట్మెంట్ యొక్క కృతనిశ్చయంతో ఉంది. కాబట్టి ప్రజలందరూ కేంద్రం ప్రవేశపెట్టిన జీఎస్టీకి వ్యతిరేకంగా వస్త్ర వ్యాపారులు మరోసారి బంద్కు పిలుపునిచ్చారు. 15, 16 తేదీల్లో వస్త్ర షాపులు మూసివేస్తున్నట్లు అసోసియేషన్ నాయకులు తెలియజేశారు. జీఎస్టీ పన్నుతో వస్త్ర వ్యాపారం కుదేలవుతుందని, అలాగే ప్రజలపై అధిక భారం పడుతుందని రిటైల్ క్లాత్ మర్చెంట్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కొల్లిపర శ్రీనివాసరావు తెలిపారు. జీఎస్టీ పన్ను వెసులుబాటుకై ఆల్ ఇండియా టెక్స్టైల్స్ ఫెడరేషన్ ఎన్నిసార్లు కేంద్రానికి విన్నవించినా, బందులు చేసినా ఎలాంటి ప్రయోజనం లేదని శ్రీనివాసరావు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఆల్ ఇండియా పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా 2 రోజుల పాటు సంపూర్ణ బంద్ పాటిస్తున్నట్లు శ్రీనివాసరావు తెలియజేశారు. జీఎస్టీని రద్దు చేయవలసిందిగా ఆల్ ఇండియా టెక్స్టైల్ ఫెడరేషన్ వారు అనేక విధాలుగా ధర్నాలు, బందులు వగైరా అన్ని రాష్ట్రంలో వారు జరుపుతున్నారు. కానీ ప్రభుత్వం వారు ఈరోజు వరకు ఏ రకమైన సమాధానం లేదు. అందువల్ల 12/7/2017 ఏపీ ఫెడరేషన్ ఆఫ్ టెక్స్టైల్స్ వారు విజయవాడలో సమావేశం ఏర్పాటు చేసి తీసుకున్న నిర్ణయం ప్రకారం 14/7/2012 నుంచి 16/7/2017 వరకు, అనగా శుక్ర, శని, ఆదివారాలు రాష్ట్ర వ్యాప్తంగా సంపూర్ణ బంద్ చేయుటకు తీర్మానం జరిగింది. కావున మన కమిటీ, మన అసోసియేషన్ సభ్యులు, చుట్టుపక్కల గ్రామాల వస్త్ర వ్యాపారులు కూడా ఈ అవకాశం, ఈ బంద్లో పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నా. ప్రకృతి వర్షించింది, కర్షకుడు నాగలు పట్టాడు, ధరిత్రి పసిడి పంటలను పండించుకోమంది. పంట పొలాల్లో రైతులు కదలాడుతుంటే భూమికే అందం వచ్చింది. కృష్ణా పశ్చిమ డెల్టాల్లో ఖరీఫ్ సీజన్ పనులు చురుగ్గా జరుగుతున్నాయి. ప్రతి ఏడాది వర్షం కోసమో, సాగునీటి కోసమో తపన పడే రైతన్న ఈసారి రైతుకు అన్నీ అనుకూలించాయి. ఖరీఫ్ సాగు ప్రక్రియ ముందుగానే వర్షం వర్షించింది, భూమి చల్లబడింది, వాతావరణం అనుకూలించింది. దీంతో వ్యవసాయ భూముల్లో రైతు కూలీలు సాగు పనిలో ఉంటే ఎంతో ఆహ్లాదకరంగా ఉంది. పచ్చని రంగుతో మెరిసేందుకు తహతహలాడుతున్న పంట పొలాలు రైతుల ఆశలకు అవి మూలాలయ్యాయి. కృష్ణా పశ్చిమ డెల్టాలో 42,000 హెక్టార్లలో వరి సాగు జరుగుతుండగా దానిలో
30,000 హెక్టార్లు వెద పద్ధతిలో సాగు జరుగుతుందని ఏడీఏ కృష్ణదేవరాయలు తెలిపారు. ఈ నెల 25వ తేదీ నాటికి వరి సాగు ప్రక్రియ పూర్తి అవుతుందని ఆయన చెప్పారు. కాగా రైతులు ఈసారి మంచి దిగుబడులు సాధించాలని వ్యవసాయ అధికారులను కోరుకుంటున్నారు. పారిశుధ్య కార్మికులు సమ్మెను విరమించారు. కార్మిక సంఘాలు ప్రభుత్వానికి మధ్య కుదిరిన ఒప్పందంతో తమ సమ్మెను విరమిస్తున్నట్లు కార్మిక నాయకులు తెలియజేశారు. మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ పారిశుధ్య కాంట్రాక్టు కార్మికులు ఏర్పాటు చేసిన సమావేశంలో సిఐటియు నాయకులు షేక్ హుస్సేన్ వలి మాట్లాడుతూ కార్మిక సంఘాల నాయకులు ప్రభుత్వం చర్చలు జరిపారని, తద్వారా ప్రభుత్వం ఆన్లైన్ టెండర్ విధానంపై కొంత గడువు కోరిందని ఆయన తెలియజేశారు. కార్మికులకు నష్టం వాటిల్లే విధానాలపై ప్రభుత్వం వెనక తగ్గిందని, తాత్కాలికంగా ఆన్లైన్ టెండర్ విధానం నిలుపుదల చేసిందని ఆయన తెలియజేశారు. కార్మిక సంఘాల నాయకులకు ప్రభుత్వం కొన్ని హామీలు ఇచ్చిందని, ఈ నేపథ్యంలో కార్మిక సంఘాల ఆధ్వర్యంలో కార్మికులు చేస్తున్న సమ్మెను విరమించి రేపటి నుండి కార్మికులందరూ విధులు హాజరవుతారని సిఐటి నాయకులు షేక్ హుస్సేన్ వలి పేర్కొన్నారు. ప్రభుత్వం 279 జీవో తీసుకొచ్చి మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికుల మొత్తాన్ని పెద్ద కాంట్రాక్టర్ గుత్తాధిపత్యం ఇవ్వడం కోసం తీసుకొచ్చింది. దీన్ని నిరసిస్తూ గత సంవత్సరాల కాలం నుంచి వివిధ రూపాయల కార్మిక వర్గం ఆందోళన చేస్తున్నా కానీ ప్రభుత్వం నిమ్మక నీరెత్తిన కాముగా ఊరుకుంది. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రకాల కార్మిక వర్గాన్ని కూడగట్టుకొని జాయింట్ యాక్షన్ కమిటీకి ఏర్పడి గత 3 రోజులుగా సమ్మె చేయడం కోసం నిర్ణయించుకొని సమ్మెకు పిలిపించారు. ఈ సందర్భంగా మొదటి రోజు సమ్మెలో దాదాపు 95 మున్సిపాలిటీల నుంచి 38,000 మంది కార్మికులు పాల్గొన్నారు. రెండో రోజు సమ్మెలో దాదాపు 105 మున్సిపాలిటీల నుంచి దాదాపు 45,000 మంది కార్మికులు ఈ సమ్మెలో పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా ప్రభుత్వం ఒక మెట్టు దిగివచ్చి కార్మిక వర్గ నాయకులు చర్చలు పిలిచిన సందర్భంగా నిన్న సాయంత్రం 5 నుంచి రాత్రి 12-1 గంట వరకు చర్చలు జరిగినాయి. ఆ చర్చల సందర్భంగా ప్రభుత్వం కొన్ని హామీలు ఇచ్చింది. హామీలు ఏంటంటే, ఇప్పటి వరకు ప్రభుత్వం ఆన్లైన్ టెండర్లను ఓపెన్ చేయమని చెప్పి అలాగే పెట్టేస్తాం, ఓపెన్ చేయము. ఇక కొత్తగా పిలవాల్సిన టెండర్లు ఎవరిని కూడా మేము పిలవము. ఈసారి ఈ ప్రక్రియ మొదలు పెట్టాలి అంటే కార్మిక సంఘ నాయకులు మొత్తాన్ని కూర్చోబెట్టి వాళ్ళ సలహాలు సూచనలు తీసుకొని వాళ్ళ ఆమోదంతోనే ఈ టెండర్ల ప్రక్రియ మొదలు పెడతామని ఒకటి. 2, ఇప్పటి వరకు 151 జీవో ఇచ్చినా ఆ 151 జీవోలో వివిధ రంగాల్లో పనిచేసే కార్మికులకు ఎవరెవరికి ఎంతెంత ఇవ్వాలనేది కూడా లేకుండా కలగాపులుగా ఇచ్చి అది అమలు కాకుండా ఉండకుండా. మున్సిపల్ కాంట్రాక్టు కార్మిక సంఘం నాయకులు మంగళగిరి వెంకటేశ్వర మాట్లాడుతూ జీవో నెంబర్ 279ని రద్దు చేసే వరకు కార్మికులు వెనక్కి తగ్గేది లేదని ఆయన హెచ్చరించారు. ఆన్లైన్ టెండర్ విధానంపై ప్రభుత్వం వెనక్కి తగ్గటం వల్లే కార్మిక సంఘాలకు ప్రభుత్వం ఇచ్చిన హామీల మేరకు సమ్మెను విరమించడం జరిగిందని ఆయన తెలియజేశారు. కార్మిక వర్గం 279 జీవో రద్దు చేయాలని చెప్పి ప్రభుత్వానికి విన్నవించిన ప్రభుత్వం స్పందించకుండా పోవటం వల్లే రాష్ట్ర వ్యాప్తంగా మరి మున్సిపల్ కార్మికులు సమ్మెలో పోవాల్సి వచ్చింది. మొత్తం మున్సిపాలిటీకి సంబంధించిన రూల్స్లో చాలా స్పష్టంగా ఉంది. ఆర్టికల్ 21లో పౌర సేవలు ప్రజారోగ్యం ప్రభుత్వం ఆధీనంలో ఉండాలి.
ఆర్టికల్ 73, 74లో మొత్తం ఈ యొక్క స్థానిక సంస్థల యొక్క పరిపాలనలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జోక్యం చేసుకోకూడదని ఉంది. అయినా కానీ ప్రభుత్వం మొండిగా కార్మిక వర్గానికి నష్టం కలిగించే విధంగా, పట్టణంలో ప్రజలపై భారాలు మోపే విధంగా జీవో 279ని తీసుకొచ్చి ప్రైవేటు కంపెనీలకు అప్పచెప్పి మొత్తం పారిశుద్ధ్యాన్ని మొత్తాన్ని కూడా నియంత్రణ లేనటువంటి, జవాబుదారం లేని, బాధ్యత లేనటువంటి ఒక ప్రైవేటు కంపెనీలకు అప్పచెప్పి చేతులు దులుపుకోవాలని చెప్పి భావించింది. పట్టణంలో నుండి ప్రజలకి అట్లాగే మున్సిపల్ కార్మికులకి నష్టమైనటువంటి జీవో రద్దయ్యేంత వరకు మా పోరాటాన్ని కొనసాగించే విధంగా మేము ప్రయత్నం చేశాం. దాంట్లో భాగంగానే మా యొక్క పోరాటానికి ప్రభుత్వం ఒక అడుగు దిగొచ్చి బేషరతుగా ఆన్లైన్ టెండర్లన్నీ నిలుపుదల చేస్తామని, ఆన్లైన్ టెండర్లు పిలిచిన చోటేమో ఆన్లైన్ టెండర్ నిలుపుదల చేస్తాం, పిలవని చోట అసలు పిలవమని చెప్పి, అట్లాగే పూర్తి బాధ్యత మేమే తీసుకుంటామని చెప్పి కొన్ని హామీలు మాకు ఇచ్చింది. ఈ హామీలని మాటల రూపంలో కాదు, కాగితాల రూపంలో ఇవ్వమని అడిగాం. దానికి కొంత గడువు అడిగారు. మరి ఆ గడువు మేము ఇచ్చున్నాము. ఈ గడువులోపు కానీ అవి కానీ నెరవేర్చకపోతే మరలా తిరిగి కార్మిక వర్గం ఈసారి కానీ సమ్మెలోకి పోతే 1-2 రోజులు కాదు, అది దీర్ఘకాలిక సమ్మెలోకి దారితీసిద్ది. దానికి ప్రభుత్వ బాధ్యత తీసుకు. కార్యక్రమంలో కార్మిక సంఘ నాయకులు ఎం మరియమ్మ, పద్మ, జయలక్ష్మి, రమణ, మల్లేశ్వరి, విజయలక్ష్మి, కార్మికులు పాల్గొన్నారు. ప్రభుత్వం అందించే సబ్సిడీ పథకాలను, ఫసలి బీమా ఇన్సూరెన్స్ను పథకాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని తెనాలి మండల వ్యవసాయ అధికారి వెంకట నరసయ్య పేర్కొన్నారు. వ్యవసాయాధికారి వెంకట నరసయ్య మీడియాతో మాట్లాడుతూ ఈ సంవత్సరం ఎక్కువ మంది రైతులు వెద పద్ధతిపై ఆసక్తి చూపుతున్నారని ఆయన తెలిపారు. ముందస్తుగా దుక్కులు చేసిన రైతులు వెద పద్ధతి ద్వారా వరి సాగుకు శ్రీకారం చుట్టారని ఆయన తెలియజేశారు. 1 ఎకరానికి 12 కేజీల నుండి 15 కేజీల వరకు వరి విత్తనాలను వాటితే సరిపోతుందని, అలా కాకుండా మరికొంతమంది రైతులు ఎకరానికి 20 కేజీల చొప్పున వరి విత్తనాలతో నారు పోస్తున్నారని ఆయన అన్నారు. మరికొంతమంది పొలాల్లో ట్రాక్టర్లు లోతుగా దుక్కులు దున్నుతున్నారని, అలా కాకుండా 4 అంగుళాల లోపు దుక్కు దున్నితే సరిపోతుందని ఆయన సూచించారు. నారు పోసిన తర్వాత 2-3 రోజుల్లోపు కలుపును తీసివేయాలని ఆయన చెప్పారు. నాటడం జరుగుతూ ఉంది. అయితే ఇప్పటి వరకు కూడా దాదాపుగా 1250 హెక్టార్లు మనకి ఈ వరి వెద పద్ధతిలో సాగు చేయడం జరుగుతూ ఉంది. అయితే కొంత నార్మల్కు బయటం, అదేవిధంగా ఇంకొంత మనకి వెదబెట్టడం జరుగుతూ ఉంది. ప్రధానంగా వెదబెట్టేటువంటి పొలాల్లో మనకి ఈ పల్లపు ప్రాంతాలు ఉండేటువంటి పొలాలు మాత్రం ఈ వెదకి పనికిరావు. కాబట్టి అటువంటి పొలాలు ఎక్కడన్నా ఉన్నట్టయితే రేపు మనకి అధిక వర్షాలు వచ్చినప్పుడు నీరంతా కూడా నిలబడి మనకి అక్కడ పైరంతా కూడా దెబ్బతినిపోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ మొలక శాతం ఇవన్నీ కూడా, కాబట్టి అటువంటి సిచ్యువేషన్లో మనకి ఏంటంటే ఈ పల్లంగా ఉండేటువంటి ప్రాంతాలు మాత్రం ఎంచుకోకుండా ఎక్కడైతే మనకి మెత్తగా ఉంటాయో అటువంటి ప్రాంతాలనే మనం ఈ వెద పద్ధతులకి అనుకూలిస్తాయి. కాబట్టి వాటిని మనం ఎంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. తర్వాత ఈ విత్తన మోతాదు మాత్రం మనకి 1 ఎకరాకి 12 నుంచి 15 కిలోలు కానీ విత్తుకున్నట్టయితే మనకి విత్తన మోతాదు సరిపోతుంది. కొంతమంది రైతు సోదరులు కొంత మొలుస్తుంది మొలవదని చెప్పే ఉద్దేశంతో మనకి దాదాపు 20 కేజీల వరకు కూడా వెదబెట్టడం జరుగుతూ ఉంది. దానివల్ల మనకేంటంటే రేపు పైరంతా కూడా ఒత్తు అవటం, దానివల్ల చీడపీడలు కూడా ఎక్కువగా రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మనకి ఇప్పుడు తేమ కూడా, భూమిలో తేమ కూడా సరైన తేమ శాతం ఉంది. కాబట్టి వేసిన విత్తనం అంతా కూడా మనకి మొలక వస్తుంది. కాబట్టి దయచేసి ఎక్కువ విత్తన మోతాదుని వాడవలసినటువంటి అవసరం లేదు. 12 నుంచి 15 కేజీలు విత్తన మోతాదు సరిపోతుంది. అదేవిధంగా భూమిలో మనం విత్తనాన్ని విత్తుకునేటప్పుడు ప్రధానంగా మనకి భూమి ట్రాక్టర్ గొర్రు ద్వారా విత్తనం వెదబెట్టిన గొర్రు ద్వారా విత్తుకుంటున్నాం. కాబట్టి దాన్ని లోతుగా పెట్టినట్టయితే లోపలికి వెళ్ళిపోయి మొలక శాతము లోపలే గింజ పూసి అక్కడే లోపల మెలిదిరిగిపోతుంది, దానిలో పైకి రాదు. కాబట్టి మనకి దాదాపుగా 4 అంగుళాల లోపు వరకు మాత్రమే ఈ విత్తనాన్ని వేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అంతకన్నా ఎక్కువ లోతు కనబడినట్టయితే మనకి మొలక శాతం దెబ్బతినడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఈ వరుసకి మధ్య రోకి మధ్య సుమారుగా 9 అంగుళాలు ఉండేటట్టుగా మనం చూసుకొని వేసుకున్నట్టయితే రేపు పైరంతా కూడా ఈ పురుగు మందులు పిచికారి చేసుకోవడానికి కానీ, లేదంటే కలుపు తీసుకోవడం కానీ, లేదంటే ఈ వాతావరణ పరిస్థితులు బాగా లేనప్పుడు ఈ వెలుతురు గాలి కూడా బాగా వేర్చడానికి అనుకూలంగా ఉంటుంది. కాబట్టి దానివల్ల చీడపీడలు కూడా ఎక్కువగా రాకుండా నివారించుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ముఖ్యాంశాలు మరోసారి. విద్యుత్ వినియోగదారులకు అత్యున్నత సేవల కోసం యాప్ త్వరలో విడుదల.
డిఈ మురళీకృష్ణ యాదవ్ వెల్లడి. ముమ్మరంగా ఖరీఫ్ సాగు, వ్యవసాయ పనుల్లో నిమగ్నమైన రైతులు. ఇక ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.